హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇదే చివరి అవకాశం, వచ్చే అదృష్టాన్ని వదులుకోకమ్మ. లక్ష్మీ కటాక్షంతో ఈ శుక్రవారం 70 లక్షలు నీకు అందబోతున్నాయి. ఈ ధనాన్ని తాకు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక, తల్లి ఎందుకు ఇదే చివరి అవకాశం అన్నాను అంటావు? మనసులో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది బిడ్డ? అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాలితో తన్నుకోకూడదమ్మా. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, ఈ చిన్న కథ విను, నీకు జాగ్రత్తగా. నీకు ఎందుకు చెబుతున్నాను అనే నా వాక్కు అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారు. వారిద్దరికీ కూడా 20 వయసులోనే, ఒక 20 సంవత్సరాల వయసులోనే ఇద్దరికీ కూడా పెళ్ళి అయిపోతుంది అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తకి ఏమో ఏ జాబు ఉండదు. భార్య ఏమో ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్ళి ఎంతో కొంత డబ్బును సంపాదించుకొని ఆ ఇల్లు గడుపుతూ ఉంటుంది. ఒకరోజు భర్త ఆలోచించుకుంటాడు. ఏమని అంటే, నా భార్య తెచ్చిన సంపాదనతో తింటున్నాను, నిజంగా నాకు సిగ్గులేదు. నేను ఏదో ఒక పని చేసి నేను పోషించాను కుటుంబాన్ని, ఆడది కాదు అని చెప్పి అనుకొని పని కోసం వెతుక్కుంటూ పక్క ఊరికి వెళ్తాడనమాట. పక్క ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో దండోర వేయిస్తూ ఉంటారు. ఇక్కడ జమీందారు ఇంట్లో పాలేరుగు కావాలి అని చెప్పి ఆ మాట వినగానే ఇతడికి ఎక్కడో ఒక్కడ ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించి జమీందారు కనుక్కొని ఆ ఊర్లోకి వెళ్తాడనమాట. ఇక జమీందారు ఇల్లు చూస్తే చాలా పెద్ద ఇల్లు, లంకంత కొంప అని చెప్పి అంటుంటారు కదా, అంత పెద్ద ఇల్లు అనమాట. అబ్బా, ఈ ఇంట్లో పాలేరులు ఉండడం కూడా ఒక అదృష్టమే అనుకొని పాలేరుగా పనిచేస్తాను అని చెప్పి జమీందార్తో మాట్లాడుకొని అక్కడే ఉండిపోతాడనమాట. ఇక అక్కడ గేదెల దగ్గర పనంతా చేయడం, గేదెలకు నీళ్లు పెట్టడం, పేడకలు తీసేయడము, పాలు పితకడము, ఆ పాలు ఇచ్చి రావడము, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే జమీందారు అందరితో పాటు అందరు తిన్న ఆహారం, అంటే వారి ఇంట్లో ఏదైతే తింటారో అదే ఆహారాన్ని అతడికి పెట్టేవారు. పండుగ వచ్చినప్పుడల్లా కూడా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇలా చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోతుంది. అనుకుంటాడు, ఆ జమీందార్ దగ్గరికి వెళ్ళి చేద్దాం, అడుగుదామని చెప్పి. కానీ అనిపిస్తుంది, ఇంత పెద్ద ఇంట్లో పాలేరుగా ఉంటున్నాను కదా, జమీందారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. అయినా నా దగ్గర ఉంటే ఏదో ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆయన దగ్గరే ఉండనివ్వు, తర్వాత తీసుకుందాంలే అని చెప్పి అలా 2వ నెల కూడా అనుకుంటాడు, 3వ నెల కూడా అనుకుంటాడు. నాకు మాత్రం ఏం ఖర్చులు ఉన్నాయి, ఇక్కడ భోజనం చేస్తున్నాను, బట్టలు కూడా జమీందారు గారు తెస్తున్నారు, ఇక పై ఖర్చులు అంటూ నాకు ఏమంటాయి, డబ్బులు ఆయన దగ్గరనే ఉండనివ్వు అని చెప్పి సంవత్సరం అయిపోతుంది, 2 ఏళ్ళు అయిపోతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది. చూస్తూ 20 సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. ఒకరోజు రాత్రి పడుకొని ఆలోచిస్తాడు, నేనేమన్నా పిచ్చివాడినా? నేను నా భార్యను వదిలిపెట్టి 20 సంవత్సరాల నుంచి ఈ ఇంట పనిచేస్తున్నాను, జీతం రూపాయి కూడా తీసుకోలేదు. ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ తిండికి, మనుషులకి అలవాటు పడి భార్యనే పూర్తిగా మర్చిపోయాను. నిజంగా ఇది నా పిచ్చితనమే అనుకోవాలి అని చెప్పి ఉదయాన్నే లేచి జమీందార్ దగ్గరికి వెళ్ళి ఈ 20 సంవత్సరాలు నా లెక్క ఎంత వస్తుందో అంత తీసుకొని నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటాడు. ఇక పడుకుంటాడు ఆలోచించుకుంటూ. ఉదయం అవుతుంది. జమీందార్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు. జమీందారు నోరెళ్ళ పెడతాడు, ఆశ్చర్యంగా చూస్తాడు. డబ్బులేంటి? డబ్బులు అడుగుతున్నావేంటి? మాతో పాటు తిండిని తింటున్నావు, మా బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నావు, నీకు అన్ని అవసరాలు గడుపుతున్నాము, నీకు ఏదైనా బాగోలేదంటే చూపిస్తున్నాము, ఇంకేంటి డబ్బులు అని అంటాడనమాట. అట్లా అడుగుతాడు కూడా. అదేంటి అయ్యా అలా అంటారు? సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి మీ ఇంట పని చేస్తున్నాను, జీతం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు పాలేరు. అయితే అలా ఏమీ ఉండదు, నేను దండోర వేయించేటప్పుడు క్లియర్గా చెప్పాను. ఏమను అంటే, ఇంట్లో టైంకి ఫుడ్ పెడతాము, టైంకి అన్నం అన్నీ కూడా చూసుకుంటాము, పండుగతో పాటు బట్టలు తీసుకొస్తాము మాతో పాటు అని చెప్పాము, వినలేదా అని అంటాడు జమీందారు. అయ్యో, నేను అలా ఏం వినలేదండి, మీరు నెల నెల ఇవ్వకపోతే
మొత్తం ఒకేసారి అడిగి తీసుకుందాము, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి అనుకున్నాను. అంతేకాని అంతకు మించి నేను ఏమీ ఆలోచించలేదండి. అయినా నేను వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి నా భార్యను వదిలిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నా భార్య దగ్గరికి వెళ్ళాలి? ఇన్నాళ్ళు ఎక్కడ ఉండొచ్చావురా, రూపాయి కూడా తేకుండా వచ్చావు అని చెప్పి అడుగుతుంది కదా, ఒకసారి మీరు ఆలోచించండి అని అంటాడు పాలేరు. అప్పుడు జమీందారు, నాకు ఇవన్నీ చెప్పొద్దు, ఇదిగో ఈ 3000 తీసుకో, ఇవి తీసుకొని ఏ బస్సు పట్టుకొని మీ ఊరికి వెళ్ళిపో, ఇక నువ్వు నా పనిలో కూడా ఉండాల్సిన అవసరం గిట్లా లేదు అంటాడు. అప్పుడు ఆ 3000 ఏంటి జమీందారు గారు, అసలు ఏ లెక్కన 3000 అని చెప్పి అంటాడు. సరే, ఆఖరికే చెప్తున్నాను, ఈ డబ్బులు తీసుకుంటావా, విలువైన 3 ముఖ్యమైన విషయాలు చెప్పమంటావా అని చెప్పి అంటాడు. అమ్మో, జమీందారు గారికి నా మీద బాగా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ 3000తో నేనేం చేసుకుంటాను? ఇన్ని సంవత్సరాలున్నాను. మహా నడుచుకుంటూ వెళ్తే 4 రోజుల్లో మా ఇంటికి చేరుకుంటాను. 4 రోజుల కోసం ఈ 3000 కక్కుర్తిపడను. ఆ 3 ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి జమీందార్ని, డబ్బులేమొద్దండి, ఆ 3 విషయాలు చెప్పండి అని అడుగుతాడనమాట. అప్పుడు జమీందారు గారు చెప్తారు, ఎప్పుడైనా కానీ వారు ఏ పనులు చేసుకుంటున్నా, లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నా, లేదా మరి ఇతర విషయాల దగ్గరనైనా కానీ ఎదుటి వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తలదూర్చకూడదు. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకు. అర్థమైంది కదా? ఇది నా మొదటి మాట. రెండవ మాట, ఏది ఏమైనా సరే, నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, నీకు డబ్బు ఉన్న పరిస్థితి అయినా, డబ్బు లేని పరిస్థితి అయినా, ఎప్పుడు ఎలాగైనా సరే అడ్డదారులు తొక్కమాకు. అర్థమైంది కదా? అడ్డదారులు తొక్కమాకు. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట, నీకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా, ఎంత కోపం వచ్చినా సరే ఒక్కరోజు అంటే 24 గంటలు నీకు ఎదుటి వ్యక్తిని చంపేసేయాలి అన్నంత కోపం వచ్చినా సరే 24 గంటలు కంట్రోల్ చేసుకోవాలి. 24 గంటలు కంట్రోల్ చేసుకుంటే ఆ తర్వాత రోజు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. కానీ 24 గంటలు మాత్రం కంట్రోల్ అయితే చేసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇక 3 మాటలు విని పాలేరు బయలుదేరుతాడనమాట. అలా బయలుదేరుతూ ఉండగా అడవిలో నుంచి ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్ళాలి. అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో ఎవరో ఒక ముసలావిడ బంగారు నాణాలన్నింటినీ కూడా ఒక ఎర్రటి గుడ్డలో కట్టి అక్కడ చెట్టుకు కట్టేస్తుందనమాట. చెట్టుకు ముడుపు ఎలా కడుతూ ఉంటామో మనము, అలా ముడుపులాగా కట్టేస్తుందనమాట. అయితే అది చూస్తూ కూడా ఈ పాలేరు చూసి అట్లా చూసుకుంటూ వెళ్తాడు. అడుగుదామని నోటి దాకా వస్తుంది, ఏంటిదమ్మా ఇలా కడుతున్నావు బంగారు నాణాలు అని ఆ మాట నోటి దాకా వస్తుంది. కానీ జమీందారు గారు చెప్పిన మొదటి మాట గుర్తుకొస్తుంది, వేరే వారి విషయంలో తల దూర్చకు అన్న మాట గుర్తొస్తుంది. నిజమే, నాకెందుకు అని అనుకొని వెళ్తాడనమాట. అప్పుడు ముసలావిడ, ఓయ్ ఆగు, ఏంటి నన్ను ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక నా పిచ్చా, ఇలా బంగారు నాణాలు చెట్టుకు కడుతున్నావు అని అడిగిన వాళ్ళే ఉన్నారు, కానీ అడగని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈరోజు డిసైడ్ అయ్యాను నేను ఏమని అంటే, ఎవరైతే నన్ను అడుగుతారో వాళ్ళు చంపేసేద్దాము, కత్తి కూడా పక్కన పెట్టుకున్నాను, ఇదిగో కత్తి అని చెప్పి అంటుందన్నమాట. నువ్వు ఎవరు అంటే, నువ్వు నన్ను ఎవరైతే అడగరో వారికి బంగారు నాణాలు ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నానని చెప్పి అంటుందన్నమాట. నువ్వు అడగకుండా వెళ్తున్నావు, నాకు బాగా నచ్చింది నీ యొక్క పద్ధతి కనుక ఇదిగో ఎవరికి త్రూ చూడు, 20 ఒంటెల నిండా కూడా బంగారం ఉంది, ఆ 20 ఒంటెలను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటుందన్నమాట. ఇక అతడికి పాలేరుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఒక్కసారిగా ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోతాడు తన మనసు నిండా కూడా. ఆ ఒంటెల్ని తీసుకొని 20 ఒంటెల్ని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ 20 ఒంటెల నిండా మూటల్లో బంగారు నాణాలు ఉన్నాయి. చాలా సంతోషం వేస్తుంది. అబ్బా, ఈ డబ్బులు తీసుకొని వెళ్తే, ఈ నాణాలు తీసుకొని వెళ్తే నా భార్య నన్ను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఆ యొక్క ఒంటెలతో పాటు వెళ్తాడనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ 20 ఒంటెలతో పాటు ఒక్కొక్కరు మరొక 20 ఒంటెలతో అక్కడ 2 వ్యక్తులు కనిపించారు. అంటే మొత్తం కూడా 40 ఒంటెలు, ఇతని దగ్గర 20 ఒంటెలు అనమాట. 40 ఒంటెలు తీసుకొని 2 వ్యక్తులు అతనిలో కలుస్తారు. ఓయ్, నువ్వు కూడా మాలాగా ఒంటెలు తీసుకొని వెళ్తున్నావు, ఈ బంగారం అమ్మడానికి మేము పక్క ఊరికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా మాతో పాటు అని చెప్పి అడుగుతారు పాలేరుని.
అప్పుడు పాలేరు కూడా సరే నేను కూడా వస్తాను, ఈ యొక్క బంగారు నాణ్యాలు తీసుకొని వెళ్తే మా ఆవిడ కూడా మాత్రం ఏం చేసుకుంటుంది, అదే డబ్బు రూపంలో తీసుకొని వెళ్తే మేము ఆనందంగా గడపవచ్చు అని చెప్పి అమ్ముదామని చెప్పి అనుకుంటాడనమాట. ఇక పక్క ఊరికి వెళ్ళే దారిలో అతడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది. ఆ ఇద్దరు ఏమంటారు అంటే, ఈ రాత్రికి మనం పక్కనే ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో ముక్క చెక్క తినవచ్చు, ఒక అమ్మాయితో డ్యాన్స్ కూడా చేవేస్తారు, గానా బజానా చేసుకోవచ్చు, సంతోషంగా ఎంజాయ్ చేద్దాం, హోటల్కి వెళ్దాం వస్తావా అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు రాజుగారు అంటే జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తుకొస్తుంది. ఏది ఏమైనా కానీ అడ్డదారులు తొక్కకు అనే మాట గుర్తుకొస్తుంది అనమాట. ఆహా, నేను రానండి, మీరు వెళ్ళండి, మీకు అవసరం కాబట్టి మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా ఏమీ అనిపించటం లేదు, ఏ గాన బజానా కూడా నేను చూడాలన్న ఉద్దేశం నాకు లేదు, కనుక నేను రాను అని చెప్పి చెప్పేస్తాడనమాట. అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారంటే, సరే మా ఇద్దరిని సరి ఒక 20 వంటలు అంటే మొత్తం 40 వంటలు, ఈ 40 వంటలు కూడా నీ వంటలతో పాటు తీసుకొని వెళ్ళు, తెల్లవారులోపు మేము వచ్చి అంటే మేమిద్దరం వచ్చేసి మీదిలో కలుస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిన వారికి దారిలో దొంగలు కనిపిస్తారు. ఆ దొంగలు వీరి యొక్క బంగారము, బ్రాస్లెట్, చెవి ఉంగరాలు ఇవన్నీ కూడా దోచుకొని ఆ ఇద్దరిని కూడా చంపేస్తారనమాట. ఇక ఆ పక్కన హోటల్ నుంచి వస్తూ వస్తూ ఒక వ్యక్తి ఈ దారుణాన్ని చూసి ఇతడికి పాలేరుకి వచ్చి చెప్తాడనమాట. అయ్యా, అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులని చంపేసి పడేసి ఉన్నారు, తను చూస్తూ ఉంటే మీ వాళ్ళలాగానే ఉన్నారు, ఈ వంటలు వాళ్ళేనేమో అని చెప్పి అంటాడనమాట. అవునండి, ఈ వంటలు వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, ఈ వంటలు నేను జాగ్రత్త తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక అతడికి సంతోషం ఒక పక్కన, బాధ ఒక పక్కన. అయ్యో, తోటి వచ్చిన వాళ్ళు చనిపోయారే అని చెప్పి, అయ్యో పోతేలే, ఈ 20, 40 వంటలు ఇచ్చాయి కదా, మొత్తం 60 వంటలు అయ్యాయి కదా అని చెప్పి ఇంకా సంతోషంతో భార్య ఉన్న ఊరి వైపు ప్రయాణిస్తాడనమాట. ఇక అలా వెళ్తూ ఉండగా ఊరు రానే వచ్చింది. భార్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడ వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయి ఉంటుందన్నమాట. తలుపు టక్ టక్ అని కొట్టేతాడు. భార్య లోపల నుంచి బయటకి వస్తుంది. ఇతడు బాగా యవ్వన వయసులో ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి అంటే 20 సంవత్సరాలు పార్లర్గా ఉన్నాడు కదా, మొత్తం 40 సంవత్సరాలు వచ్చాయి చూడ్డానికి. అంటే బాగా గడ్డము, ఆ జుట్టంతా పెంచుకొని ఒక పాలేరులాగా అలా ఒక రెడీ అయిపోయాడనమాట 20 సంవత్సరాలకి. భార్య గుర్తుపట్టలేకపోతుంది. సరే, నన్ను ఎటు గుర్తుపట్టలేదు కదా, ఒక ప్రాంక్ చేద్దాము నా భార్యతో అని చెప్పి అనుకొని, అమ్మ నేను పక్క ఊరు నుంచి వచ్చాను, నేను పక్క ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు బాగా చీకటి పడింది కదమ్మా, నేను ఈ రాత్రికి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను, ఇవన్నీ నా వంటలు 60 వంటలు, ఈ వంటలు అక్కడ పాకాలు కట్టేసుకుంటాను, ఈ ఒక్క రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి అడుగుతాడనమాట భార్యను. దానికి ఆవిడేం చెప్తుందంటే, చక్కగా మీరు ఉండొచ్చండి, కాక ఇంట్లో ప్రవేశం లేదు, ఎందుకంటే నా భర్త కూడా ఇంట్లో లేడు, కాబట్టి మీరు ఇంట్లో పాకాలో వంటలతో పాటు అక్కడే ఉండండి, మీకు చాప దిండు దుప్పటి ఇస్తాను అని చెప్పి చెప్తుందనమాట. భార్య యొక్క సిన్సియారిటీకి మెచ్చుకుంటాడు. చూసావా, నా భార్య నేను ఇంట్లో లేనప్పుడు పరాయి మగవాడిని లోపలికి రానివ్వలేదు అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకొని సరేనమ్మా అని చెప్పి చెప్తాడు. ఇక అతను ఆ దిండు దుప్పటి చాప తీసుకొని ఆ పశువుల పాకలోకి వెళ్ళి వంటలన్నింటినీ కూడా జాగ్రత్తగా కట్టేసుకొని అతడు ఒక పక్క వేసుకొని పడుకుంటాడనమాట. మరొక రోజు ఆ ఇంటి తలుపు టక్ 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 అని కొడతారనమాట. చాలా అందంగా ఉంటాడు అబ్బాయి, చాలా చక్కటి యవ్వనమైన వయసులో ఉంటాడు. ఎవరు ఈ అబ్బాయి, ఎప్పుడు వచ్చి నా భార్య తలుపు కొడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక భార్య వచ్చి తలుపు తీస్తుంది, లోపలికి వెళ్తాడు. ఆ పిల్లవాడు, ఆ యవ్వన వయసులో ఉన్న కుర్రవాడు లోపలికి వెళ్తాడు. గంట అవుతుంది రాడు, 2 గంటలు అవుతుంది రాడు, 3 గంటలు అవుతుంది రాడు, ఇదేంటబ్బా ఎంతసేపు రావడం లేదు అని చెప్పి ఇతడికి చాలా కోపం వచ్చేస్తుంది. నా భార్య పరాయి మగవాడితో ఉంటుందా అని చెప్పి అన్నంత కోపం, చంపేస్తా ఇప్పుడే అల్లి అతన్ని, నా భార్యని అనుకుంటాడు. ఇక తెల్లవారుతుంది. అంటే అనుకునేటప్పుడు ఆ జమీందార్ చెప్పిన 3వ మాట కూడా గుర్తుకొస్తుంది. ఏంటంటే గనక, ఎంత కోపం వచ్చినా కానీ 24 గంటలు కంట్రోల్ చేసుకో అనే మాట. ఇప్పటి వరకు జమీందారు చెప్పిన 2 మాటలు విన్నాను, ఈ ఒక్క మాట వింటే నాకు వచ్చిన నష్టం ఏముంది, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి తెల్లవారేదాకా ఓర్పుగా ఒక కొడవలి పట్టుకొని కూర్చుంటాడు అక్కడ. బయటికి వస్తూ
అమ్మ, రాత్రి నేను పుట్టగొడుగులు తెచ్చాను, వాటిని కూర వండమ్మా. రాత్రి అతడికి ఏం మెసి పెట్టావో ఏమో, మన ఇంటికి వచ్చిన అతిథి, అతడికి ఈ భోజనం చేసి పెట్టి పంపిద్దాము అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఆ మాట అమ్మ అని చెప్పి వినగానే అతడి గుండె జల్లుమంటుందన్నమాట. ఆహా, నేను వెళ్ళేటప్పటికి నా భార్య గర్భిణీతో ఉందా? ఇప్పుడు నా భార్య అంటే నాకు కొడుకు ఇతడు. ఎంతగా తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే బంగారం లాంటి నా కొడుకును చంపుకునేవాడిని అని చెప్పి అనుకొని ఇక నిజమంతా కూడా చెప్పేస్తాడనమాట. నేనే భర్తని ఇలా వెళ్ళానని చెప్పి, ఈ బంగారం అంతా మనదే అని చెప్పేసరికి భార్య చాలా సంతోషపడుతుంది. అవునండి, మీరు వెళ్ళేటప్పటికి నేను గర్భిణిని అని చెప్తుంది. అందరూ కూడా కలుస్తారు, ఆ బంగారు నాణాలు అమ్ముకుంటారు, చాలా డబ్బులు తెచ్చుకుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచిగా కారు కొనుక్కుంటారు, చాలా దర్జాగా బతుకుతారనమాట ఆ డబ్బులతో. ఈ విధంగా లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుంది. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏమిటంటే కనుక, బిడ్డ 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన అతడికి రూపాయి కూడా ఇవ్వకుండా జమీందారు పంపించేశాడు. అని మధ్యలో చూసావా లక్ష్మీదేవి ఎలా వరించిందో? అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి లాభం ఏమీ లేదని చెప్పి నువ్వు అపోహపడుతున్నావు. తప్పకుండా వస్తుందమ్మా. ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే కనుక, ఒక బంపర్ ఆఫర్ నాకు తగిలిందా అన్నట్టుగా వస్తుంది తల్లి. అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అనుకుంటున్నాను. 70 లక్షల పైగా నువ్వు అందుకుంటావు తల్లి, ఒక్కసారిగా అందుకుంటావు. ఎలా అయితే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కటి దగ్గర 25 మొత్తం 60 వంటల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదే విధంగా నీకు కూడా ధనం వచ్చేలా చూస్తానమ్మా. కానీ అదృష్టం ఉండాలి కదా, ఆ అదృష్టాన్ని నేను నీకు గురుబలంతో కలుగజేస్తున్నాను. ఇప్పుడు పడుతున్న ఈ బాధల్ని చూసి డబ్బు లేదే అని చెప్పి కుంగిపోవద్దు తల్లి, అంతా కూడా నేనే చూసుకుంటాను. నీకు ధన కటాక్షం అనేది అందేలా చూస్తాను. నీ ఇంట ధన ద్వారాలు తెచ్చుకునేలా చూస్తాను. నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చూస్తాను. నువ్వు కూడా ఈ 3 ముఖ్యమైన విషయాలు వేరే వారి విషయంలో తలదూర్చకుండా ఉండడం, నువ్వు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితి వచ్చినా అడ్డదారులు తొక్కకుండా ఉండడం, ఎంత కోపం వచ్చినా 24 గంటలు కంట్రోల్ చేసుకోవడం, ఈ 3 అలవాట్లు నేర్చుకో. నీకు లక్ష్మి అనుగ్రహం ఎంత చక్కగా వస్తుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించనంత ధనం నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంటుంది. అదేంటో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కసారిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన పడాలి, కానీ ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారిగా పైకి ఎదుగుతామండి. అలా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది. అది మనకు బాబాగారు అందించేలా చూస్తానని చెప్పి మాటిచ్చారంటే తప్పకుండా బాబాగారు చెప్పిన ఆ 3 విషయాలు మనకు పాటించి తీరాలి. మరి ఈరోజు ఈ సందేశంలోనే ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనము గుర్తుపెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఎలా వర్తించిందో అలాగే మనల్ని కూడా కష్టానికి మన బాధలకి లాభం ఏమీ లేదని చెప్పి నువ్వు అపోహపడుతున్నావు. తప్పకుండా వస్తుందమ్మా. ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే కనుక, ఒక బంపర్ ఆఫర్ నాకు తగిలిందా అన్నట్టుగా వస్తుంది తల్లి. అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అనుకుంటున్నాను. 70 లక్షల పైగా నువ్వు అందుకుంటావు తల్లి, ఒక్కసారిగా అందుకుంటావు. ఎలాగైతే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర 20 మొత్తం 60 వంటల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదే విధంగా నీకు కూడా ధనం వచ్చేలా చూస్తానమ్మా. కానీ అదృష్టం ఉండాలి కదా, ఆ అదృష్టాన్ని నేను నీకు నా గురుబలంతో కలుగజేస్తున్నాను. ఇప్పుడు పడుతున్న ఈ బాధల్ని చూసి డబ్బు లేదే అని చెప్పి కుంగిపోకు తల్లి, అంతా నేనే చూసుకుంటాను. నీకు ధన కటాక్షం అనేది అందేలా చూస్తాను. నీ ఇంట ధన ద్వారాలు తెచ్చుకునేలా చూస్తాను. నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చూస్తాను అని చెప్పి బాబాగారు ఈ 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ వీడియోలో చాలా మంచిగా చెప్పారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయి.